గం గం గణపతే నమ గం గం గణపతే నమ గం గం గణపతే నమ. ఈరోజు బుధవారం కలిసి వచ్చిందని నేను క్షిప్ర గణపతికి పూజ చేశాను. గరిక పెడుతున్నానండి. గం గం గణపతే నమ గం గం గణపతే నమ గం గం గణపతే నమ గం గం గణపతి గం గం గణపతే నమ గం గం గణపతే నమ గం గం గణపతే నమ. ఈరోజు న్యూ ఇయర్ అని చెప్పేసి నేను గణపతిని పూజించినాను. ఈ క్షిప్ర గణపతి కాణిపాక నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడ దేవుడు ఇక్కడ మళ్ళీ కుడి బాకుంటపు గుడిలో ఉంటుంది తొండము. ఎడమ బందుకు మన ఇళ్ళల్లో తొండము ఎడమ బందుకు ఉన్నది పెట్టుకోవాలన్నట్టు. ఇదండి ఈరోజు పూజ అనేది. అదేవిధంగా నేను ఈరోజు పాయసం చేశాను. న్యూ ఇయర్ అని బెల్లంతో సేమియా పాయసం చేశాను. అదేవిధంగా న్యూ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ బిల్వపత్రం మీద గంధం బొట్టు పెట్టి దానిపైన 5 దీపాలు వెలిగించాను. ఈ 5 న్యూ ఇయర్ అని చెప్పి ఈరోజంతా ఈ పూజా మందిరంలో బృందావనంలో ఉన్నట్టుంది. ఎందుకంటే అన్ని ఫ్లవర్స్ది రోజ్ కలర్ ఎల్లో కలర్ పెట్టి ఇంట్లో పెట్టానండి. ఈరోజు పూజ నాది. గం గం గణపతే నమ గం గం గణపతే నమ గం గం గణపతే నమ. అదేవిధంగా బెలవపత్రము ఓం నమ శివాయ అని రాసి పెట్టాను. ఇక్కడ ఇది గరికెతో పూజించాను గణపతిని. ఈరోజు పూజ దీపం చూపించాను. ధూపం నైవేద్యం, దీపధూపం నైవేద్యం, తాంబూలం, ఇదండి కర్పూర నీరాజనం. ఇది పూజ. నా పూజా మందిరము నుండి దేవుళ్ళు, నా పూజా మందిరము నుండి దేవుళ్ళు ఏమి కావాలని కొత్త సంవత్సరము నన్ను అడిగితే, ఏమి కావాలని కొత్త సంవత్సరము నన్ను అడిగితే నేనేమి అడుగుతానో తెలుసా, నేనేమి అడుగుతానో తెలుసా. కొత్త సంవత్సరములో మీ నీడలో మా వాళ్ళు పెరగాలని, కొత్త సంవత్సరములో మీ నీడలో మా వాళ్ళు పెరగాలని, పెరిగి మీలాగే పేరు తెచ్చుకోవాలని, పెరిగి మీలాగే పేరు తెచ్చుకోవాలని. నా పూజా మందిరము నుండి దేవుళ్ళు కొత్త సంవత్సరములో ఏమి కావాలని అడిగితే నేనేమి అడుగుతానో తెలుసా, నేనేమి అడుగుతానో తెలుసా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.